శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 112 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 113వ భాగం చెప్పుకుందాం. వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ, ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ, సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ద్రోణుడికి దుర్యోధనుడు, భీముడు కూడా మంచి శిష్యులయ్యారు, అర్జునుడికి లాగానే. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఎవరిద్దరు, భీముడు, దుర్యోధనుడు, ఒకరికొకరు ఎప్పుడూ శత్రుత్వమే వహించేవాళ్ళు. ఇక అశ్వత్థామ ఉన్నాడే, ఈయన మాత్రం ధనుర్వేదంలో అందరికీ మించిపోయాడు. అంటే తన కొడుకు కూడా శిష్యుడే కాదు అశ్వత్థామ, ఈ పాండవులు కౌరవులు కాకుండా. ఇక కత్తి పట్టడంలో మాత్రం అందరిలోకి నకుల సహదేవులు అగ్రస్థానంట. ఇంకా ధర్మరాజు ఏమో రథం మీద నిలిచి యుద్ధం చేయడంలో అందరికన్నా గొప్పవాట, మనగాట. ఇక ధనంజయుడు ఇప్పుడు చెప్పిన విద్యలో అన్నిట్లో ప్రావీణ్యుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే అన్ని యుద్ధాల్లో, అటు గదాయుద్ధంలో, ఇటు ధనుర్వేదంలో, అన్నిట్లో కూడా అర్జునుడు చాలా ప్రసిద్ధికి ఎక్కాట, నెంబర్ 1గా. సర్వ అస్త్ర శాస్త్రాల్లో, శస్త్ర విద్యల్లో ఆయన బాగా ఆరితేరాడు. అందువల్ల గురువుగారికి మంచి ప్రేమికుడుగా తయారయ్యాడు. అందరికన్నా ఎక్కువగా ప్రేమించేవాడు గురువుగారు అర్జునుడిని. అలానే అర్జునుడు కూడా చాలా గొప్పగా పూజించేవాడు గురువుగారిని. అందువల్ల అతను అతిరథుడుగా పేరు పొందాడు. దురాత్ములైన ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడు కుమారులు ఈ భీముణ్ణి, అర్జునుడిని చూసి సహించలేకపోయారు. అసూయ. అయితే ఒకసారి ఈ కుమారుల యొక్క, ఏ కుమారులు, పాండు కుమారులు, ధార్తరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు కుమారులు, వీళ్ళ విద్యను ఒకసారి పరీక్షించాలి అనుకున్నాడు ద్రోణాచార్యుల వారు. శిల్పుల చేత ఒక గద్ద బొమ్మను చేయించాడు, ఒక చెట్టుపై పెట్టించాడు. అది లక్ష్యం అని దాన్ని కొట్టాలని వారందరికీ చెప్పారు. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు వెంటనే దాని తలను పడగొట్టాలి కింద, ఒక్కొక్కరిని విడివిడిగా పిలుస్తాను అన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు ఇదంతా ఎవరికి, జనమేజయ మహారాజుకి. ఈ చరిత్ర అంతా కూడా ఎందుకు యుద్ధం జరిగింది మా పెద్దలకి అని జనమేజయుడు అడిగిన ప్రశ్న సమాధానంగా గురువుగారు, ఎవరు, వ్యాసులు వారు, ఆయన చెప్పాడు, నేను ఇదంతా గ్రంథస్థం చేశానయ్యా, చేసి వైశంపాయనుడికి చెప్పాను, ఆయన నీకు చెప్తాడు ఈ భారతం అంతా అని చెప్పారు. అందువల్ల వైశంపాయన ఉవాచ అని వస్తూ ఉంటుంది. ఆయన చెప్పాడు, ఇలా ఏమని చెప్తున్నాడు, ద్రోణుడు ముందుగా ఎవరితో, జనమేజయుడు చెప్తున్నాడు, ద్రోణుడు ముందుగా ధర్మరాజుని పిలిచాడు, పెద్దవాడు కదా ధర్మరాజు. సంధించి రెడీగా ఉండు, బాణం సంధించి, నేను చెప్పగానే దాన్ని వదులు అన్నాడు. అలా అని చేశాడు ఆయన, రెడీగా ఉన్నాడు. క్షణకాలంలోనే ద్రోణుడు చెట్టుపైన నాకు అద్దం చూడు అన్నాడు. చూస్తున్నాను అన్నాడు ధర్మరాజు. ఆ తర్వాత అతనితో మళ్ళీ అన్నాడు, ఇప్పుడు నువ్వు ఈ చెట్టుని, నన్ను, నీ సోదరులను కూడా చూస్తున్నావా అన్నాడు. అంటే ఇంక రెడీ చెప్పలా, కొట్టమని చెప్పలా,
అలాని చూస్తున్నాను అందరినీ అన్నాడు. వెంటనే చిరాకు పడ్డాడు ఎవరు, ద్రోణాచార్యులు వారు. నువ్వు లక్ష్యాన్ని కొట్టలేవు, తప్పుకో అన్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడి ఇలా ధృతరాష్ట్రుల పుత్రులందరినీ అదే మాదిరిగా అడిగాడు. అందరినీ అడిగాడు, పాండవులను కూడా. పాండవుల్లో భీముడి దగ్గర నుంచి అందరినీ అడిగాడు. అంటే ఒక అర్జునుడిని తప్ప వాళ్ళందరూ కూడాను అదే సమాధానాలు చెప్పారు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.